హాయ్ హలో వెల్కమ్ టు దుర్గాస్ వరల్డ్. ఈరోజు తలకాయ కాళ్ళ కూర చూపిస్తున్నానండి. ముందుగా కూరను శుభ్రంగా కడుక్కొని పసుపు ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. కూరకు కావాల్సిన స్పైసెస్ జీలకర్ర, చెక్క, లవంగ, మిరియాలు ఇవి కూడా పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కూరకు కావాల్సిన ఆయిల్ వేసుకొని ముందుగా రెడీ చేసుకున్న స్పైసెస్ అన్నీ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా 1 by 1 వేసుకోండి. కూర బెనిఫిట్స్ చెప్తానండి. ఈ కూర, ఈ కాళ్ళు, ఈ తలకాయ, ఈ చార్వా తీసుకోవడం వల్ల కాళ్ళు నొప్పులుగా ఉన్నా, మనిషి వీక్గా ఉన్నా, మజిల్స్ వీక్గా ఉన్నా, బ్లడ్ తక్కువగా ఉన్నా ఈ తలకాయ కాళ్ళ యొక్క గ్రేవీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనం తొందరగా రికవరీ అవుతామండి. అంతేకాకుండా ఈ వర్షాకాలంలో, చలికాలంలో కొన్ని ఫ్లూస్ మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి. ముఖ్యంగా జలుబు అండి. ఈ విధంగా గ్రేవీ చేసుకొని ఈ గ్రేవీలో సూప్ మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా ఈ జలుబు మెడిసిన్స్తో పని లేకుండా కూడా మనకి తగ్గిద్దండి. ఇలాగ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అలాగే బాలింతలు ఉంటారు కదండి, ఫీడింగ్ ఇస్తారు పిల్లలకి. ఆ పాలు తాగటం వల్ల పిల్లలు కూడా మెడ తొందరగా నిలబెడతారండి. ఇలాగ చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నాకు తెలిసిన కొన్ని మాత్రమే చెప్పాను. ఇలాగా కుక్కర్లో ఐటమ్స్ అన్నీ వేసుకొని లాస్ట్గా గరం మసాలా కూడా వేసుకొని విజిల్ పెట్టుకొని 6 to 7 విజిల్స్ రానివ్వాలండి. కూర కొంచెం ముదురుగా ఉంటే 8 to 9 అన్న రానివ్వాలండి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా ప్రెజర్ అంతా పోయే వరకు ఉంచి ఓపెన్ చేయాలండి. దీనిలో కారం ఎంత మెయినో అండి, కమ్మదనం కూడా బాగుండాలి కదండి. కమ్మదనం కూడా మెయిన్ అండి. గసగసాలు, ఎండు కొబ్బరి తీసుకొని ఇక్కడ నేను పుచ్చపప్పు యాడ్ చేశానండి. ఈరోజు ఉంటే వేసుకొని, లేకపోతే లేదు. జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. గ్రేవీ చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకొని విజిల్ ప్రెజర్ పోయిన తర్వాత ఈ తలకాయలో బ్రెయిన్ కూడా ఉంటుంది కదా, ఆ బ్రెయిన్ కూడా వేసి లాస్ట్ 10 నిమిషాల్లో వేసుకుంటే సరిపోతుందండి. ముందుగా వేసుకుంటే పిసరు అయిపోతుంది, పాడైపోతుంది. లాస్ట్లో 10 నిమిషాలు ఉండగా వేసుకొని ఇలాగ మనం రెడీగా పెట్టుకున్న మీట్ మసాలా, ముందుగా రెడీగా పెట్టుకున్న కొబ్బరి, గసగసాల పేస్ట్ కూడా, కొంత వాటర్ కూడా వేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు పూర్తిగా ఉడకనివ్వండి. లాస్ట్గా ఇంకా 5 నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేస్తున్నాము అనగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక స్పూన్ గరం మసాలా కూడా వేయండి. ఆల్రెడీ ఒక స్పూన్ వేసాను, లాస్ట్లో కూడా ఒక స్పూన్ వేయండి. క్లిప్పింగ్ మిస్ అయింది, మీరు మాత్రం వేసుకోండి. చాలా టేస్టీ అయిన తలకాయ మాంసం కాళ్ళ గ్రేవీ రెడీ అయిపోతుందండి. ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ ఏ కాంబినేషన్స్ బాగుంటుందో కూడా నేను చెప్తానండి, చూపిస్తున్నాను కూడా అండి. ఇడ్లీ, రైస్, చపాతీ, దోశ, రాగి సంగటి, పుల్కా, పరోటా ఇలాగ చాలా కాంబినేషన్స్కి బాగా సెట్ అవుతుందండి.